మీకు చిన్న కథ చెప్తా, క్వైట్ ఇంట్రెస్టింగ్. అలెగ్జాండర్ ది గ్రేట్ విశ్వ విజేత కావాలని బయలుదేరినప్పుడు తన గురువు అరిస్టాటిల్కి గురుదక్షిణగా ఏం కావాలో అడుగుతాడు. అరిస్టాటిల్ 4 కోరికలు కోరుతాడు. ఎందరో యోగులు పుట్టిన భరతభూమి మట్టి, జన్మజన్మల పాపాలు గడిగే భారత జీవనదుల నీరు, ధర్మార్థ కామ మోక్షాలు నేర్పించే భారతీయ వేద జ్ఞానం, అన్నిటికంటే ముఖ్యంగా మోక్ష స్థితిని పొందిన ఒక యోగి. బ్రో ఇదంతా మేము పుట్టక ముందు కదా అంటారా? సరే, మీకోసం ఈ మధ్య జరిగిన కొన్ని నిజాలు చెప్తా. క్వైట్ షాకింగ్. వరల్డ్స్ టాప్ మోస్ట్ బ్రాండ్ ఫౌండర్, ద బెస్ట్ CEO అయిన ఒక ఆయన తన కంపెనీ పెట్టక ముందు జీవితంలో ఏం చేయాలో క్లారిటీ లేక ఇండియా వచ్చాడు. ఎన్నో గుళ్ళు, గోపురాలు, యోగుల్ని దర్శిస్తూ ఒకసారి నీమ్ కరోలి బాబా దగ్గరికి వెళ్తాడు. తన జీవితానికే ఒక మార్గం దొరికింది అక్కడ. 1 సంవత్సరం పాటు ఆశ్రమంలో ఉండి తర్వాత అమెరికా వెళ్ళి పెట్టిన కంపెనీయే యాపిల్. ఆ CEOనే స్టీవ్ జాబ్స్. ఆయన 19 ఏళ్ల వయసులో రాసుకున్న లెటర్లో ఒక్కసారైనా కుంభమేళా వెళ్ళాలని రాసుకున్నాడు. ఆ లెటర్ ఆప్షన్లో 4.32 crores పోయింది. ఈ ఇయర్ మహాకుంభమేళాకి ఆయన వైఫ్ పవెల్ గారు అటెండ్ అయ్యారు. వరల్డ్స్ టాప్ మోస్ట్ సైంటిస్ట్ అయిన ఆల్బర్ట్ ఐన్స్టీన్ మన రవీంద్రనాథ్ ఠాగూర్ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నాడు. వరల్డ్స్ టాప్ మోస్ట్ జీనియస్ అయిన నికోలా టెస్లా మన స్వామి వివేకానంద శిష్యుడు. వరల్డ్స్ టాప్ మోస్ట్ మార్షల్ ఆర్టిస్ట్ అయిన బ్రూస్ లీ మన జిడ్డు కృష్ణమూర్తిని ఫాలో అయ్యేవాడు. Lee's philosophy of Jeet Kune Do, which emphasized adaptability and stylish style, was influenced by Krishnamurti's concept of freedom from the known. సద్గురు ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. థియరిటికల్ ఫిజిసిస్ట్ ఓపెన్హైమర్, మెటా ఫౌండర్ మార్క్ జుకర్బర్గ్, ట్విట్టర్ కో-ఫౌండర్ జాక్ డార్సీ, యాక్టర్స్ విల్ స్మిత్, రాబర్ట్ డౌనీ, సిల్వెస్టర్ స్టాలోన్, జూలియా రాబర్ట్స్, ఇలా లిస్ట్ చెప్పుకుంటూ పోతుంటేనే ఒళ్ళు గగ్గురు పుడుస్తుంది కదా. ఇది సార్ మన భారతదేశం బ్రాండ్. మతం పుట్టకముందే మనిషి పుట్టుకకి అర్థం, మోక్ష మార్గం చూపింది సనాతన ధర్మం. అందుకే మంది మతం కాదు, ధర్మం, సనాతన ధర్మం. ఎన్నో శతాబ్దాల నుండి ఎప్పటికీ ప్రపంచ దేశాలకి విశ్వగురువు అంటే ఒక్క భారతదేశం మాత్రమే. దండయాత్రలు తీసిన దుర్మార్గులు విశ్వగురువు స్థాయి నుంచి క్రమక్రమంగా ఎలా దొంగదెబ్బ కొట్టారో ఈ వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు మన వీడియోకి ఒక లైక్ కొట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వాల్యుబుల్ కంటెంట్ ఇచ్చే బాధ్యత నాది. గురు. గు అంటే డార్క్నెస్, రు అంటే రిమూవర్ అని అర్థం. A guru is the one who dispels all darkness and takes you towards the light. భారతదేశం విశ్వగురువుగా నిలవడానికి మూల కారణం మన వేద జ్ఞానం. ఆ జ్ఞానం మనకు ఎలా వచ్చింది? ఎవరిచ్చారు? ఎనీ గెస్? ఆప్షన్స్ ఇవ్వమంటారా? ఏ వశిష్ఠ మహర్షి, బి రమణ మహర్షి, సి వేదవ్యాస, డి అపౌర్షేయ. పేర్లోనే వేద ఉంది కదా అని వేదవ్యాస అనుకుంటారు, కానీ ఇట్స్ నాట్ ద రైట్ ఆన్సర్. ఎలాగో చెప్తా. వేదాలు ఒక పర్టికులర్ వ్యక్తి రాసింది కాదు. మన యోగులు డీప్ స్టేట్స్ ఆఫ్ మెడిటేషన్లోకి వెళ్ళినప్పుడు ఆ మంత్రాలు, ఆ తంత్రాలు, ధర్మ అధర్మ కామ మోక్ష స్థితిగతులు టోటల్ కాస్మోస్ శృతి రూపంలో ఈ సిస్టంలోకి డౌన్లోడ్ అవుతాయి. శృతి అంటే విన్నది అని అర్థం. అలా ఎందరో యోగులు, మహర్షులు ఎంతో తపశ్శక్తితో వేద జ్ఞానాన్ని భారతదేశానికి అందించారు. మీకు ఫ్యాక్ట్ చెప్పనా? కృత, త్రేత, ద్వాపర యుగాల్లో రాక్షసులు ఋషులు చేసే సాధనని, యజ్ఞకృతుల్ని డిస్టర్బ్ చేస్తూ ఉండేవాళ్ళని మన పురాణాల్లో విన్నాంగా. వాళ్ళు ఇప్పుడు కూడా ఉన్నారు, కాకపోతే వాళ్ళ వేషం పూర్తిగా మారింది. ఆ యుగంలో ఈజీగా ఐడెంటిఫై చేసేయచ్చు. ఈ యుగంలో వాళ్ళ డామినేషన్ ఎక్కువ అండ్ వాళ్ళు మన మధ్య కలిసిపోయి ఉన్నారు కాబట్టి వాళ్ళని గుర్తుపట్టడం కొంచెం కష్టం. ఎందుకంటే ఇది కలియుగం, ద యుగ ఆఫ్ డార్క్నెస్. మరి కలియుగ రాక్షసుల్ని ఎలా గుర్తుపట్టాలి? ఒక దారి ఉంది. వాళ్ళు చేసే యాక్షన్స్, ఇంటెన్షన్స్ని బట్టి మనం వాళ్ళని ఐడెంటిఫై చేయొచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి, మాట్లాడుకుందాం. పూర్వం జ్ఞానం ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్కి మెమరీ పవర్ ద్వారా ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళు. దీన్ని స్మృతి అంటారు. స్మృతి అంటే జ్ఞాపకం లేదా జ్ఞాపక శక్తి అని. ఎగ్జాంపుల్కి వేదం నేర్చుకోవాలి అంటే గురువు చెప్పిన దాన్ని శిష్యులు ఉచ్చరిస్తూ నేర్చుకునేవాళ్ళు. అందుకే మనకి వేదాన్ని డాక్యుమెంట్ చేయాల్సిన అవసరం రాలేదు. బట్ ఎప్పుడైతే నెక్స్ట్ కలియుగం వస్తుంది, అందులో మనుషుల క్యాపబిలిటీస్ డ్రాస్టిక్గా డౌన్ అయిపోయి పాపం పెరిగిపోతుందని తెలిసిందో, వ్యాస మహర్షి ఫస్ట్ చేసిన పని అన్నిటినీ ప్రాపర్గా డాక్యుమెంట్ చేయడం. వేదాలని మొత్తం కంపైల్ చేసి వాటిని 4 డివిజన్స్ చేసి అందులోనూ సంహితాస్, ఉపనిషత్స్, అరణ్యకాస్, బ్రాహ్మణాస్ అని ఇంటర్నల్ డివిజన్స్ చేశారు. ఇంత పర్ఫెక్ట్ డాక్యుమెంటేషన్ ప్రపంచం మొత్తం వెతికినా ఎక్కడా ఉండదు. ఇట్స్ ఎ ఛాలెంజ్. అందుకే వ్యాస మహర్షికి వేద అనే బిరుదిచ్చి వేదవ్యాసుడయ్యాడు.
వేదాల నుంచే సకల శాస్త్రాలు, గ్రంథాలు, దర్శనాలు పుట్టాయి. అంతేకాకుండా 4 ఉపవేదాలైన ఆయుర్వేద, ధనుర్వేద, గంధర్వేద అండ్ శిల్పవేద కూడా వీటిలో భాగమే. సుశ్రుత ఇస్ ద వరల్డ్స్ ఫస్ట్ సర్జన్, ఫాదర్ ఆఫ్ సర్జరీ అండ్ ఫాదర్ ఆఫ్ ప్లాస్టిక్ సర్జరీ. ఆచార్య నాగార్జునని ఐన్స్టీన్ ఆఫ్ ఇండియా అంటారు. 2nd century CEలోనే థియరీ ఆఫ్ రిలేటివిటీ పైన వర్క్ చేశారు. సో లెక్క ప్రకారం ఐన్స్టీన్ని కదా ఆచార్య నాగార్జున ఆఫ్ జర్మనీ అని పిలవాలి. ఈరోజు ప్రపంచంలో ఇంత టెక్నాలజీ అప్గ్రేడ్కి బేస్ అయిన కంప్యూటర్స్ వర్క్ అయ్యేది జస్ట్ 0, 1 ఉండే బైనరీ సిస్టమ్తోనే. ఇది ఇన్వెంట్ చేసింది ఆచార్య పింగళ. లఘువు, గురువు అని తెలుగు గ్రామర్లో చదువుకున్నాగా, అదే ఇది. ఏ మేనేజ్మెంట్ కాలేజ్కి అయినా వెళ్ళి టాప్ 5 మేనేజ్మెంట్ బుక్స్ అని అడిగితే ఖచ్చితంగా అర్థశాస్త్రం ఉంటుంది. ఇట్స్ ఈక్వల్ టు భగవద్గీత అని నా ఒపీనియన్, బికాజ్ 2 ఈ రోజుకి రిలవెంట్. ఇది జస్ట్ వీడియో లెంత్ కన్స్ట్రెంట్స్ వల్ల మెన్షన్ చేసిన కొన్ని పేర్లు మాత్రమే. మన భారతీయ ఇన్వెన్షన్స్, డిస్కవరీస్ గురించి సపరేట్ వీడియో చేస్తా, అక్కడ డీటెయిల్గా మాట్లాడుకుందాం. మరి ఇంతమంది మహానుభావులు పుట్టి ఇంత విస్తృత జ్ఞాన సంపద కలిగిన ఈ వేదభూమిలో మన జనరేషన్ వచ్చేసరికి మనకి ఎంత మిగిలింది? అసలు మనం ఎందుకు మన సొంత జ్ఞానాన్ని వదిలేసి వెస్ట్రన్ ఎడ్యుకేషన్ నేర్చుకుంటున్నాం? దానికి ఆన్సర్ ఇంతకు ముందే చెప్పానుగా, కలియుగ రాక్షసులని. వాళ్ళ వల్లే మనకి దుస్థితి పట్టింది. ఈ కలియుగ రాక్షసులు దండయాత్రలు చేసినప్పుడు దేశ సంపద, జ్ఞాన సంపద, స్త్రీలను మాత్రమే టార్గెట్ చేసేవారు. ఎక్కడ సంపద ఉందో దాన్ని దోచుకోవడం, ఎక్కడ జ్ఞానం ఉందో దాన్ని తగలబెట్టి సునకానందం పొందడం, ఎవరికి జ్ఞానం ఉందో వాళ్ళని రాక్షసత్వంగా సజీవ దహనం చేయడం, ఎక్కడ స్త్రీ ఉందో వారిని చెరచి పైత్యం తీర్చుకున్నాక వాళ్ళ హారమ్స్కి పంపడం, దండయాత్రల పేరుతో 1200 సంవత్సరాలుగా మనకి జరిగింది ఇదే. జనరల్గా ఒక పేపర్ కావడానికి ఎంత టైం పడుతుంది? ఈజీగా 1/2 నిమిషంలో కాలిపోతుంది. అదే ఒక బుక్ కావడానికి చిన్నప్పుడు భోగి మంటల్లో వేసే ఉంటారుగా, ఈజీగా 2 minutesలో బుక్ అంతా కాలిపోతుంది. ఒకేసారి 10 బుక్కులు భోగి మంటల్లో వేస్తే ఒకేసారి కాలడం వల్ల దానికి 2 minutes పడుతుంది. అలాంటిది నలంద విశ్వవిద్యాలయం జ్ఞాన సంపదను తగలబెట్టడానికి బక్తియార్ ఖిల్జీకి 3 నెలల పైన పట్టింది. ఈ జ్ఞానం మళ్ళీ ఇంకెక్కడ గ్రో అవుతుందో అన్న భయంతో అందులోని టీచర్స్ని కూడా తగలబడుతున్న నలందలో వేశాడు. ఒక్క నలంద మాత్రమే కాదు, తక్షశిల, గురుకులాలు, ఎన్నో విశ్వవిద్యాలయాలు, ఎన్నో దండయాత్రలు, ఎంతో జ్ఞాన సంపద. ఇంత దారుణం చేసినా కూడా సరిపోక వాళ్ళ గురించి వాళ్ళే మంచిగా సెల్ఫ్ డబ్బా బుక్స్, ఆటోబయోగ్రఫీస్ రాసుకున్నారు. బాబర్నామా, అక్బర్నామా, ఐన్-ఇ-అక్బరీ, అలంగీర్నామా, ఇలా ఎన్నో. నిజమైన చరిత్రను తుడిచేసి అబద్ధాన్ని నిజాల్లా రాసుకున్నారు. దరిద్రం కొద్దీ ఇండిపెండెన్స్ తర్వాత కూడా మనం వీళ్ళు రాసిన అబద్ధాలనే చదువుకుంటున్నాం. ఏళ్ళనాటి శని అయినా 7 ఏళ్ళు వదులుతుంది. ఈ శని ఎప్పుడు వదులుతుందో ఏమో మనకి. మన పురాణాల్లో రాసిన పుష్పక విమానం, బ్రహ్మాస్త్రం లాంటి ఎంతో అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ మనకు కేవలం కథలుగానే మిగిలిపోవడానికి కారణం నేను చెప్పక్కర్లేదు అనుకుంటా, మీకే క్లియర్గా అర్థమై ఉంటుంది. అయినా కూడా ఎక్కడా అదరకుండా ఎప్పటికప్పుడు మహానుభావులు ఈ నేలపైన పుడుతూ జ్ఞాన సంపదని సృష్టిస్తూ దేశాన్ని ముందుకు తీసుకెళ్లారు. కానీ ఈసారి వ్యాపారం పేరుతో వచ్చిన తెల్లదొరలు తెలివిగా మాటేశారు. అప్పటికే బలహీనపడుతున్న ముఘల్ చక్రవర్తులకి, సామంతరాజులకి డబ్బు, ఆయుధాలు ఎరగా వేశారు. ఒప్పుకుంటే సంధి లేదా సమరం. అఖండ భారత్ మొత్తాన్ని ఆక్రమించాలంటే విద్యా వ్యవస్థ, జ్ఞాన సంపద, సంస్కృతి మీద దెబ్బ కొడితే చాలు అని తెలుసుకున్నారు. కాకపోతే వీళ్ళ మోడస్ ఆపరాండి కొంచెం డిఫరెంట్. తగలబెట్టాలు లాంటివి చేయలేదు, కానీ అంతకంటే పెద్ద స్కెచ్చే వేశారు. జ్ఞాన సంపద మీద దెబ్బ కొట్టాలంటే అసలు అందులో ఏముందో తెలుసుకోవడానికి మన వేదాలని, పురాణాలని మ్యాక్స్ ముల్లర్ ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేశాడు. భాష నేర్చుకోకుండా ఇష్టం వచ్చినట్టు తప్పుడు ట్రాన్స్లేషన్స్ చేశాడు. అందుకే దయ్యాలు వేదాలు వల్లించినట్టు అనే సామెత పుట్టిందేమో. ఇందులో పోకిరి రేంజ్ ట్విస్ట్ ఏంటంటే మ్యాక్స్ ముల్లర్ తన జీవితంలో ఒక్కసారి కూడా భారత్లో అడుగు పెట్టలేదు. గురుముఖతః నేర్చుకోవాల్సిన వేదాన్ని టైంపాస్కి పడుకుని చదివే నావెల్స్ రేంజ్కి దిగజార్చాడు. మన రాజ్యాంగకర్త వేదాన్ని నేర్చుకున్నానని క్లెయిమ్ చేసుకుంది గురుముఖంగా కాదు, మ్యాక్స్ ముల్లర్ నావెల్స్ చదివి. సాంస్క్రిట్ ఒక్క మొక్క కూడా రానివాడు, అసలు మన భారతదేశంలో అడుగే పెట్టినవాడు మన స్క్రిప్చర్స్ని ప్రాపర్గా ట్రాన్స్లేట్ చేసి ఉంటాడని ఎలా నమ్మారు? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు? అంత పెద్ద మేధావి అయ్యండి. ఇదంతా భారత్కి బయట జరుగుతుండగా లోపల ఒకడు గవర్నర్ జనరల్ లార్డ్ విలియం బెంటింగ్కి మన ఎడ్యుకేషన్ సిస్టమ్ పైన లెటర్ రాశాడు. వాడే థామస్ బ్యాబింగ్టన్ మెకాలే. మినిట్ ఆన్ ఎడ్యుకేషన్లోని 4 మెయిన్ పాయింట్స్ చెప్తా చూడండి. గురుకులాస్కి పేట్రియనేజ్ ఇమ్మీడియట్గా ఆపేయాలి. A single shelf of good European library was worth the whole native literature of India. English should be the primary language of instruction.
ఒక పర్టికులర్ క్లాస్ని మాత్రమే ఎడ్యుకేట్ చేసి బ్రిటిష్ కింద ఉండేలా చేసుకున్నారు. దీన్నే డౌన్వర్డ్ ఫిల్ట్రేషన్ థియరీ అంటారు. ఇది కాదా మరి డిస్క్రిమినేషన్ అంటే. మెల్లగా గురుకులాలకి ఫండింగ్ ఆపడం వల్ల, ఫోర్స్డ్ ఇంగ్లీష్ వల్ల, డౌన్వర్డ్ ఫిల్ట్రేషన్ థియరీ వల్ల భారత్లో ఒక కొత్త పారాడైమ్ షిఫ్ట్ జరిగింది. బాడీ మాత్రమే భారత్ది, మైండ్ సెట్ మొత్తం వెస్టర్న్ది. భారత్లో భారత్ పోయి ఇండియా మిగిలింది. భారత్లో ఇండియా పోయి భారత్ వచ్చిన రోజు ఎకానమిక్గా, పొలిటికల్గా, కల్చరల్గా ప్రపంచంలో మొట్టమొదటి స్థానం మనమే ఉంటాం. పార్టికల్ ఫిజిక్స్ లాంటి అడ్వాన్స్డ్ సైన్స్ స్టడీ చేయడానికి CERN మన నటరాజ్ ఫార్మ్ స్ట్రక్చర్ని యూజ్ చేస్తూ ఉంటే, మనమేమో ఒకసారి డాల్టన్స్ అటామిక్ థియరీ నేర్చుకుంటాం, మళ్ళీ అది తప్పని తెలిసి రూదర్ఫోర్డ్ అటామిక్ మోడల్, అది కూడా తప్పని ఇప్పుడు క్వాంటమ్ మెకానిక్ మోడల్ నేర్చుకుంటున్నాం. ఇలా 50 yearsకి ఒకసారి మారే వెస్ట్రన్ సైన్స్ మైండ్ సెట్స్తో మన అస్తిత్వాన్ని కోల్పోయాం. కొన్ని వేల ఏళ్ల క్రితమే నటరాజ్ స్వామి స్ట్రక్చర్లో క్వాంటమ్ ఫిజిక్స్, స్ట్రింగ్ థియరీ, డైనమిక్ ఈక్విలిబ్రియం లాంటి అడ్వాన్స్డ్ సైన్స్ని డెపిక్ట్ చేశారు మన మహర్షులు. రిక్ బ్రిక్స్ అనే నాసా రీసెర్చర్ 1985లోనే నాలెడ్జ్ రిప్రజెంటేషన్ ఇన్ సాంస్క్రిట్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే రీసెర్చ్ పేపర్ పబ్లిష్ చేశాడు. భారత్ ఇప్పటికీ ఎప్పటికీ విశ్వగురు అని మనం కాదు, CERN అండ్ నాసా వాళ్ళే చెప్పారు. మనం మన తాళపత్ర గ్రంథాలని మ్యూజియంలో పెట్టుకుంటే వాళ్ళు వాటిని రీసెర్చ్ చేసి అడ్వాన్స్డ్ అవుతున్నారు. అదే మనకి వాళ్ళకి ఉన్న తేడా. సో మెకాలే గారు రిప్రజెంట్ చేసిన ఎడ్యుకేషన్ సిస్టమ్ నుంచి గురుకుల ఎడ్యుకేషన్ని ఎప్పుడైతే గుర్తించి షిఫ్ట్ అవుతామో అప్పుడే మనది అసలైన రిపబ్లిక్. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మీ ఒపీనియన్స్, సజెషన్స్ కమెంట్ బాక్స్లో రాయండి. నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి, సో దట్ మనకి రీచ్ పెరిగి ఎక్కువ విజిబిలిటీ వస్తుంది. మన దేశానికి మనం కాకపోతే ఇంకెవరు నిలబడతారు? జై హింద్.